రిజర్వేషన్లను खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुलारा లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సెక్రటరీ జనరల్ గా సామల రవీందర్ ఈరోజు రాష్ట్రంలో యావత్ రాష్ట్రం చర్చించుకుంటున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే బీసీలకు అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయం గురించే 7.5 దశాబ్దాల నుంచి బీసీల పైన బీసీల యొక్క హక్కులను రాస్తూ జరుగుతున్న కుట్ర గురించే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కూడా బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి విషయం మీ అందరికీ విదితమే. రిజర్వేషన్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోలను కొట్టివేయాలంటూ కసితీర వేసినటువంటి పిటిషన్లు వాటి యొక్క విచారణ తీరంతా మీరు గమనించిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చిన జీవోను రద్దు చేస్తే అందులో రద్దు చేసి ఇచ్చినటువంటి తీర్పులో రిజర్వేషన్ మాత్రం తీసేసి ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే రద్దు చేసింది, కానీ ఫర్దర్గా కూడా ఎన్నికలంటూ పెడితే పంచాయత్ రాజ్ ఎన్నికలంటూ పెడితే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి 42% సాధించి రిజర్వేషన్ 42% సాధించి 56% ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మనసు పూర్తిగా ఆ రిజర్వేషన్ని కల్పించి ప్రభుత్వం కూడా రిజర్వేషన్ని కల్పించి ఎన్నికలకు పోవాలి. రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా ఇచ్చే వరకు పంచాయత్ రాజ్ ఎన్నికలకు ముందుకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ యావత్తు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ ఉద్యమ సంఘాలు, సంక్షేమ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదుల సంఘాలు అన్నీ కూడా కుల సంఘాలు అన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి సందర్భం. అయితే బీసీ సంక్షేమ సంఘం నాయకులు దశాబ్దాలుగా ఉద్యమాలు నిర్వహించినటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో తీసుకునేటటువంటి నిర్ణయం, ఆ నిర్ణయానికి మేము న్యాయవాదులుగా అందరం కట్టుబడి ఉన్నాం. 14వ తేదీన బంద్కు పిలుపునిచ్చినటువంటి ఈ నేపథ్యంలో బంద్కు ఈ రిజర్వేషన్ను సాధించుకునేందుకు మేము కూడా ఈ బంద్కు సహకరిస్తామని తెలియజేస్తాం. పూర్తి మద్దతు ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా బీసీల బంద్కు సహకరిస్తారని మీకు తెలియజేస్తున్నాం. బీసీ న్యాయవాదుల సంఘాలు సోషల్ జస్టిస్ యొక్క సిద్ధాంతం పైన పనిచేస్తున్నటువంటి అనేక సంఘాలు ఉన్నాయి. మా న్యాయవాదుల సంఘాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ యొక్క బంద్కు మద్దతుగా ఆ రోజు పనిచేసేటటువంటి అవకాశం ఉంది, చేస్తారనేటటువంటిది మేము తెలియజేస్తూ మా తరఫు నుంచి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అండ్ బీసీ న్యాయవాదుల సంఘం నుంచి సంపూర్ణ మద్దతు ఆర్ కృష్ణయ్య అన్న ఇచ్చినటువంటి బంద్కు పిలుపుకు మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ అందులో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లాపల్లి అంజి బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లాయర్స్ ఫోరం, యువజన, విద్యార్థి అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడికి 22 సంఘాలు, అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈరోజు కోర్టు స్టే ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ, ఎందుకంటే గతంలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా కోర్టు స్టే ఇవ్వలేదు. ఇది మొదటిసారి బీసీల పట్ల జరుగుతున్న అవమానంగా రాష్ట్ర ప్రజలందరూ
దాంట్లో సమయంలో కృష్ణన్న గారి నేతృత్వంలో అన్నగారికి అందరూ కూడా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని సంఘాలు మద్దతు చెప్పి ఈరోజు 14 తారీఖు బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ మీద పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఆ 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మీరు అనేకమైన హామీలు బీసీలకు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండ్ 42% రిజర్వేషన్. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఏ విధంగా వెళ్ళాలనేది కాకుండా ఈరోజు మీరు బీసీలకి అవమానపరిచేటట్టు, నోటికాడి ముద్దను తీసుకునేటట్టు ఈరోజు సరిగా ప్రిపేర్ చేయకుండా ఈరోజు అనేక మార్లు కోర్టు ఏ విధంగా ఉంటుందనే న్యాయస్థానాలతోటి మీరు ఇది చేయకుండా ఈరోజు స్టే రావడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని తెలియజేసుకుంటూ ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత ఈరోజు బీసీల ఓట్ల వల్లనే మీరు అధికారంలోకి వస్తారని చెప్పి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చారు. ఈరోజు ఏమనంటే మీ అధినాయకత్వం కానీ మీరు కానీ బీసీలకి మేము పెద్దపీట చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు బీసీలకు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా రిజల్ట్ రావట్లేదు. ఎందుకంటే ఈరోజు మంత్రులల్లా మా వాటా లేదు, నామినేటెడ్ పదవులల్లా మా వాటా లేదు. ఈరోజు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇస్తున్నామని చెప్పారు కానీ అందులో కూడా ఈరోజు మీరు రాకుండా ఇదైంది. కాబట్టి ఈరోజు బీసీ ఈరోజు 42% మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీ వ్యతిరేక పార్టీగా మీరు ముద్రపడుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్కి 14 తారీఖు జరిగే బంద్కి పూర్తి మద్దతు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుండి బంద్ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు నాయకత్వంలో ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. నేను మొన్ననే ఊహించాను కానీ తెలంగాణ అల్లకల్లోలం అవుతాన్ని ఊహించాను కానీ దానికి ఎక్కడ కూడా స్పందన రాలేదు. ఈ రోజున కూడా ఆల్ రిజిస్టర్డ్ పార్టీస్ బీసీ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీతో కొట్టి 42% రిజర్వేషన్ పైన చాలా క్లారిటీగా ఉంది. మేము మద్దతు ఇస్తున్నాం కూడా. కానీ బీసీ సామాజిక వర్గానికి ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పి మేము ఆర్ కృష్ణ గారికి మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాము. ఈ సంఘాలు ఎన్ని సంఘాలు అయిపోయినాయో ఈ సంఘాలు నిజంగా చెప్పాలంటే బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్కి అడ్డం ఎవరైనా ఉన్నారంటే మనోలేనని నాకు మాత్రం చాలా నమ్ముతున్నా నేను. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చేటోళ్ళు మనం తీసుకునేటోళ్ళమంట. ఇది ఎక్కడ సామాజిక న్యాయం అసలుగా? అందుకనే బీసీలకు చట్టసభలలో రాజ్యాధికారం రావాలంటే, రిజర్వేషన్ రావాలంటే చెప్పి నేను 2016 ఆర్ కృష్ణయ్య అన్న గారిని పిలిపించి ఇందిరా పార్కు దగ్గర ఒకరోజు ధర్నా చేసినాము. అన్ని పార్టీలకు పిలిపించి. ఎందుకు? ఎస్సీ ఎస్టీకి ఎట్లయితే రాజ్యాధికారం ఉందో చట్టసభలలో అదే విధంగా బీసీకి రాజ్యాధికారం వస్తేనే ఆ రోజులకు బీసీలకు చైతన్యం వస్తుంది, బీసీలకు బాగుపడతారనే కాన్సెప్ట్ తోటి మేము ఉన్న అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ పార్టీలు చాలా పార్టీలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ పార్టీలు. కానీ ఏ పార్టీలు కూడా ఇవాళ ముందుకు వస్తుందంటే నేను ఇవాళ మా నాగుల శ్రీనివాస్ అన్న చెప్పగానే ఆర్ కృష్ణ అన్న వస్తుందంటే నేను చాలా మనస్ఫూర్తితోటి ఇక్కడ వచ్చాను. నా పార్టీ తరఫున రేపు 14వ తారీఖు నాడు బంద్ పిలుపు ఆర్ కృష్ణ అన్న ఇచ్చిండు. కాబట్టి ఆల్ రిజిస్టర్డ్ పార్టీ తరఫు నుంచి ప్రజా పరిరక్షణ రాజకీయ కూటమి నుంచి మద్దతు ఇస్తున్నాము. రేపు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నేను ఒక ఎస్టీ నాయకుడిని కాబట్టి నా పార్టీ తరఫు నుంచి వాళ్ళకు బీసీ సామాజిక వర్గానికి 100% మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇక్కడికి రావటం జరిగింది. ఎవరి మాట కానీ ఎవరి పాట కానీ మనం అమ్ముడబోయే సామాజిక వర్గం కాదు. రేపు 42% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో సాధించిన తర్వాతనే తెలంగాణలో ఎలక్షన్లు పోవాలి. అందుకనే మా బీసీ నాయకత్వానికి మేము అంటున్నది ఏంటంటే ఎలక్షన్ కు ఎక్కడ కూడా మేము పాత జియో ప్రకారం మేము అసలే ఒప్పము. 23% మనం అసలే రాము. 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ జియో ప్రకారమే షెడ్యూల్ 9 లో వాళ్ళు కల్పకున్నా కానీ తెలంగాణలో మాత్రం 9వ జియో ప్రకారమే పోతామని చెప్పి డంకా బదించి మేము బీసీకి మద్దతు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొంగల ప్రజ్యోత్ కుమార్. నేను మాజీ సర్పంచ్ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. అలాగే మాదిగా లాయర్ ఫెడరేషన్ సంక్షేమ సంఘానికి స్టేట్ లెవెల్లో ఓటు ప్రజా చైతన్య సంఘాల జేఏసీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
తరతరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ మనం ఇంకా కూడా బీసీలను అణగదొక్కే విధంగా మనం ప్రయాణం చేస్తున్నాము. ఆ బాటలో మనకు ఆర్ కృష్ణయ్య గారు ఒక మహోన్నత బీసీల యొక్క మహోన్నతమైనటువంటి సామాజిక పరివర్తకుడు. ఆయన నాయకత్వంలో ఇప్పటికి కూడా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గదే 3%, గదే 4% మన మీద ప్రాతినిధ్యం వహించి బీసీలను అణగదొక్కుతున్నారంటే మనం ఏ స్టేటస్లో ఏ స్టేజ్లో ఉన్నామో ఒక్కసారి బీసీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ వచ్చినప్పటికీ అందులో కూడా ఎవరైతే పాలేరు దగ్గర పాలేరులు ఉన్నారో వాళ్ళని మాత్రమే పనిలో పెట్టుకుంటారు తప్ప ఇప్పుడు నామకే వ్యవస్థ వచ్చింది, కానీ అందులో ఇంటలెక్చువల్ ఉంటే ఎవరు కూడా దగ్గర తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల స్థాయిలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ చూసినా ఇంటలెక్చువల్ ఎవరైనా ఎస్ఎస్టీలు ఉన్నారంటే వారి రాజకీయ చైతన్యం లేకుండా ఒక పిచ్చోలాగా చూస్తారు తప్ప అదే చదువురాని ఎస్ఎస్టీలను వాళ్ళ డ్రైవర్లను వాళ్ళ అదే పరిస్థితి. ఇంకా కూడా మనం కూడా ఏ స్థాయిలో ఎంత విద్య లేని ఫార్మర్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి అణచివేత లేదు. ఇప్పుడు మన వాళ్ళంతా ఎస్ఎస్టీ బీసీలు మంచి చదువుకున్న వాళ్ళు సముచిత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆర్థికంగా రాజకీయంగా మనం ఎంత వెనుకబడి ఉన్నామనేది కాదు, కానీ రాజకీయంగానే మనం అంతా ఆలోచన చేసి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మనం అంతా ముందుకెళ్ళి రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ జరిగే 14th మా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు ఇస్తాము. అలాగే అంబేద్కర్ సంఘాల తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుంది. ఇక 40% ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ ఆ విధానంలో పరిగెత్తకుంటే ఎస్సీ ఎస్టీలంతా ఏకమైనాడు మిమ్మల్నే పాతలను తొక్కే రోజులు వస్తాయని మీరు మర్చిపోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగుల శ్రీనివాస్ అన్న గారికి మరియు ఆర్ కృష్ణయ్య గారికి మీ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తున్నాను. నా పేరు లక్ష్మీ సౌజన్య, హైకోర్టు అడ్వకేట్. నేను మొన్న కోర్టులో కూడా చూస్తూనే ఉన్నా. ఇప్పుడు 42 రిజర్వేషన్ మొత్తం చాలా మంది నిరసన కూడా ప్రకటిస్తున్నారు. సో నేను ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బంధుకు పిలిపిస్తున్నారు కాబట్టి ఈ నెల 14 తారీఖుకి నా పూర్తి మద్దతు మొత్తం ప్రకటిస్తున్నాను. మా అడ్వకేట్ సంఘం నుంచి కూడా మొత్తం మీకు సపోర్ట్ ఇస్తామని అనుకుంటున్నాను. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు 42% రిజర్వేషన్లు హైకోర్టులో ఇచ్చినటువంటి స్టేను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 22 కుల సంఘాలు బీసీ సంఘాలు రేపు 14వ తారీఖు నాడు పూర్తి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం చేయడానికి సిద్ధమైనాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి పోరాటం వల్ల ఏ పదవిలో లేనప్పుడే 1984 ఎన్టీ రామారావుతో కొట్లాడి 20% రిజర్వేషన్లు సాధించినటువంటి నాయకుడు. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% రిజర్వేషన్లను తీసుకొచ్చినటువంటి ఘనత ఆర్ కృష్ణ పోరాటాలకు సాధ్యమైంది అని చెప్పి ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు మీరు ఇచ్చే 42% మాకేం భిక్ష కాదు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు నేను 42% నా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజ్యాంగబద్ధమైన హోదాతోని 42% రిజర్వేషన్లను కల్పిస్తున్నా అని చెప్పినారు. ఈ రోజు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పారే, ఇదేనా హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుకు సమాధానం ఇవ్వలేనటువంటి స్థితి నీ అడ్వకేట్లకు ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఇలా అడ్వకేట్లకు ఇలా పూర్తి సమాచారం ఇవ్వకుండా ఇలా ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి ఆర్ కృష్ణ ఒక డెడికేట్ కమిషన్ వేయించాడు. హైకోర్టు ఆదేశాలతో ఇలా డెడికేట్ కమిషన్ వేసిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఆ రిపోర్టు హైకోర్టుకు ఎందుకు మీరు సమర్పించలేదు? ఈరోజు రాజ్యాంగబద్ధమైన హక్కుతోని ఇవాళ ఆర్టికల్ 243D అండ్ 243T&6 ద్వారా ఇలా 26 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పింది లోకల్ బాడీ రిజర్వేషన్ లో. ఇలా ఉద్యోగం గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అది కృష్ణరావు చూసుకుంటాడు, అది మీకు అవసరం లేదు.
లోకల్ బాడీ విషయం మీద ఇవాళ 42% రిజర్వేషన్లు అని అడుగుతున్నాము. ఈ 42% రిజర్వేషన్లు మీరు ఇచ్చేది పాత భిక్ష కాదు, మీరు ఆర్కృష్ణ కొట్లాడి తెచ్చుకున్నది. ఇది రాజ్యాంగబద్ధమైన హోదాతోని జీవో నెంబర్ 9 అమలు చేసి మీరు ఏ విధంగానైతే కోర్టులో ఇచ్చినటువంటి రెడ్డి జాగృతి వాళ్ళను మీరు దగ్గర కూర్చోబెట్టి మీ వాళ్ళంతా మీ ఎన్నికల్లో నడుచునే వాళ్ళంతా రెడ్డి జాగృతి అంటే ఎవరు? మీ రెడ్డి అగ్రకులాల వ్యవస్థ కాదా? మీకు తెలియకపోవచ్చు, మీరంతా మీకు తెలియకుండా నడిచిందా ఇదంతా? కాబట్టి మీరు ఎక్కడికక్కడ ఎండు కట్టకపోతే మీ బతం పట్టడానికి బీసీ సంఘాలని కుల సంఘాలని గ్రామాల నుంచి మరో తెలంగాణ పోరాటానికి సిద్ధమైంది అనేది మీరు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ రోజు మా వాళ్ళు జడ్జిలు మా వాళ్ళు అయ్యి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. పెట్టేవాడు మనవాడైతే ఏ బంతులో కూర్చున్నా వచ్చేది అన్నట్టుగా ఇవాళ 42% లో ఇవాళ జడ్జిలు మా వాళ్ళు ఉంటే ఇవాళ ఈ కోర్టు స్టే ఇచ్చేవాళ్ళు కాదు, సక్సెస్ఫుల్ గా సాధించుకునే వాళ్ళం. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత నష్టపోతున్నారో ఒక జడ్జిలలో కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ లలో కానీ రకరకాలైనటువంటి ఇవాళ జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు అయితేనే మీరు ఓర్వలేకపోతున్నారే. ఇవాళ లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో ఇంత హొక్కతొక్కలు జరుగుతుంటే కూడా కన్ను మిన్ను కారకుండా ఇవాళ ఏసీ గదులలో కూర్చొని ఆలోచన చేస్తున్నారే. కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే బీసీలు కన్నెర్ర చేస్తే కృష్ణ ఒక్కసారి కన్నెర్ర చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఏ కోర్టుకి వెళ్ళినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీన్ని వేటాడి దీన్ని 42% రిజర్వేషన్లను సాధించేంత వరకు వదిలిపెట్టామని చెప్పి రేపు జరగబోయే 14వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అగ్నిగుండం అవుతుందో దాని యొక్క విలువలకు మీరే బాధ్యులు అవుతారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ నెల 14వ తారీఖు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు అనేక పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, పోరాటాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడిలు, పార్లమెంటు ముట్టడిలు, మంత్రుల గేరావులు. బీసీ అంటే కృష్ణన్న అంటే బీసీ. అటువంటి ఉద్యమాలు చేసి అనేక జీవోలు సాధించినటువంటి ఘనత ఆర్ కృష్ణ గారు. ఈరోజు మా కడుపు మండుతా ఉంది. కడుపు మండిన తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కృష్ణన్న కళ్ళతో చూసినటువంటి ఈ అన్యాయాన్ని కళ్ళతో చూస్తున్నాడు నేరుగా. ఎందుకంటే ఎవనయ్యా జాగీర్ కాదు, ఇది ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి జీవోలు కాదు. కృష్ణన్న పోరాడి పెట్టించినటువంటిది. అనేక పోరాటాలు చేస్తే కేవలం బిచ్చం వేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం 42% మాత్రమే ఇచ్చింది. ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఒప్పుకున్నారో అవి మాత్రమే ఇచ్చారు. అవి అక్కడి కూడా ఆర్ కృష్ణ గారు పేషెన్స్ తోటి ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఏదైతే ఇస్తరాకుల బంతికి పిలిచి అన్నం పెట్టి ఆ ఇస్తరాకు లేచిన తర్వాత అన్నం పెట్ట ముందుకు బంతిలోకి వెలిగిన లేపి బయటికి పంపించినటువంటి ధోరణి కనబడతా ఉంది. అందుకే ఈ హైకోర్టుకు నిరసనగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో పిట్ట పీచుమననికే కాకి కావమననికే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బీసీలతోటి లబ్ధి పొందిన వాళ్ళే. ఇలా స్కూల్ పోతున్నారంటే మా బీసీ పిల్లలు 70% పిల్లలు మీ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇలా కాలేజీకి పోతున్నారంటే మా కాలేజ్ పిల్లలు 70% పిల్లలు ఆర్ కృష్ణ గారు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని చదువుకుంటున్నటువంటి పిల్లలే. ఇలా హాస్పిటల్ పెట్టిరంటే అనేక మంది రోగులు పోతున్నారంటే కూడా రోగం వచ్చినటువంటి వాళ్ళలో కూడా అనేక మంది బీసీలే. ఏ సంస్థలు చూసుకో, ఏ వ్యవస్థలు చూసుకో, ఏ ఆర్టీసీ సంస్థలు చూసుకో, ప్రతి రంగంలో కూడా బీసీలే. అంటే ఏ మాత్రం భయం లేకుండా రేవంత్ రెడ్డి గారికి మెజార్టీ ప్రజలు నాకు ఓటేసిర్రా, ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి ఎమ్మెల్యేలను చేసిర్రా, మమ్మల్ని ఎమ్మెల్యేలందరూ కూడుకొని మమ్మల్ని ముఖ్యమంత్రి చేసిర్రా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ముఖ్యమంత్రి గారికి 42% రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవడానికి మనసెట్లా ఒప్పిందయ్యా అని చెప్పేసి సభాముఖంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు సబ్బండ కులాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాలు ఇప్పుడే మన కిషన్ రెడ్డి గారు కృష్ణన్న గారు కలవడం జరిగింది. బేషరతుగా 100% సపోర్ట్ చేస్తాం కృష్ణన్న అని చెప్పేసి ఇలా బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ, హనుమంతరావు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా బంధుకు బేషరతుగా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కృష్ణన్న గారికి చెప్పడం జరిగింది. మేము ఏం చెప్తా ఉన్నామంటే
స్థానిక సంస్థల్లో బీసీలకు ఒక సర్పంచి, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, నేనైతే మురిసిపోయిన కృష్ణన్న ఏమని అనుకో కానీ భూత్పూర్ మండలంలో బీసీకి వచ్చింది, ఎప్పుడు కూడా రాలే. అటువంటిది మా మండలంలో బీసీకి వచ్చిందని చెప్పి ఎగిరి గంతులు చేసి కృష్ణ ఆఫీస్ కాడ డ్యాన్సులు చేసినాం. ఎందుకంటే ఎక్కడవో బీసీ, ఏడవో బీసీ పడుతుంది, ఏ సర్పంచ్ చూడు బీసీ అయినా పడుతుంది, ఏ ఎంపీటీసీ బీసీ అయినా పడుతుంది, ఏ జెడ్పీటీసీ చూడు బీసీ అయినా పడుతుంది. వాళ్ళ కడుపు రగిలిపోయింది కృష్ణన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ అయినోడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే అయినోళ్ళు ముఖ్యమంత్రికి ఎసరు పెడతారా అనేటటువంటి ఆలోచన వచ్చింది ఇది. ఎందుకంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంటే మామూలు రిజర్వేషన్లు కావాలి. ఆర్ కృష్ణ గారు పోరాడి పెట్టినటువంటిది. ఇంత ముందుకు సాటి మిత్రులు చెప్పారు అందరు కూడా. ఎందుకంటే ఈ నెల 14 మద్దతు కొరకే చెప్తా ఉన్నాం. ఈ నెల 14 తారీఖు నాడు కృష్ణన్న పిలుపు మేరకు మేమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. 22 ఈ రోజు ఇప్పుడు మన హైదరాబాద్ నడిపొట్టున ఇవాళ ప్రెస్ మీట్ లో మేము పాల్గొన్నటువంటి ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాదాపు 22 సంఘాలు, బీసీ సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు కృష్ణన్న ఆర్ కృష్ణ పిలుపు మేరకు. ఎందుకంటే కృష్ణన్నకే స్వార్థం లేదు, ప్రతి గ్రామ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ ఆకేసుకున్న ముసలమ్మకి తెలుసు, సిగరెట్ దగ్గర మొగోనికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కృష్ణన్న అంటే నిజాయితీ పరుడు, ధర్మానికి న్యాయానికి మారుపేరున్నటువంటి కృష్ణన్న పిలుపు మేరకు ప్రతి ఒక్కరు బీసీ జాతిలో పుట్టిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మద్దతు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. దాదాపు కృష్ణన్న ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తులు మేమంతా. అందుకే మేము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. దీనికి ఎవరైతే బంధుకు ప్రకటించారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. జై బీసీ, జై కృష్ణన్న. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను ఆపడానికి జరిగినటువంటి కుట్రలు, ఒకే సమాజానికి చెందినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అదే సమాజానికి చెందిన వాళ్ళు కోర్టు తలుపులు తడుతూ ఈ విధంగా బీసీల యొక్క హక్కులను అడ్డుకుంటూ బీసీల యొక్క ఇంట్రెస్ట్తో వాళ్ళ బీసీ జాతులతో ఆటలు ఆడుతున్నారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని 42% రిజర్వేషన్ కు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి ముందుకు అడుగులు వేయాలి. కోర్టు ఆర్డర్లను ఇంకేదనో సాకు చెబుతూ 42% రిజర్వేషన్ ని మీరు మరిపించి మరొకటి నోటిఫికేషన్ వేసే ప్రయత్నం మాత్రం చేయరాదని బీసీల యొక్క యుద్ధ నౌక ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వంలో మరొక ఉద్యమం తెలంగాణలో నిలవబోతుంది. అదే బీసీల యొక్క ఉద్యమం. ఈ ఉద్యమంలో అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయి. సామాజికంగా చైతన్యం కలిగినటువంటి మిగతా కులాలు కూడా బీసీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళంతా కూడా ఆందోళన చెందిండ్రు. కోర్టు వరకు వెళ్ళినటువంటి ఈ విషయంతో విస్తుపోయి ఒకే సమాజానికి చెందిన పెద్దలు ఉన్నటువంటి ప్రభుత్వంలో అదే సమాజానికి చెందినటువంటి మరో కొంతమంది కోర్టులో పిటిషన్లు వేస్తారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం పట్ల అందరికీ అర్థమవుతుంది. ఈ నాటకాలు ఆపాలి, బీసీ సమాజానికి న్యాయం చేయాలనేటటువంటి నిజమైన మనసుతో ఉంటే, కృతనిశ్చయంతో ఉంటే ఇలాంటి నాటకాలకు తెరదించాలి. ప్రభుత్వం అనుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు. ఆ చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ 14న జరిగేటటువంటి మహా ఉద్యమంలో కార్మిక, కర్షక, విద్యావంతులు, మేధావులు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు. ఈ ఉద్యమంను తీవ్ర రూపం దాల్చక ముందే ప్రభుత్వం మంచిగా సరైన రీతిలో స్పందిస్తుందని ఆశిస్తున్నాం. బీసీలకు అన్యాయం జరగకుండా, అన్యాయం జరిగే రీతిలో అధికారులు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని పురమాయించి కోర్టులో ఎక్స్టెన్షన్ పిటిషన్ వేయకుండా లేదా ఈ ఆర్డర్ ని ఛాలెంజ్ చేయడానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యావత్తు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 42%
ఏదైతే మీరు స్వయంగా చెప్పిందో బీసీలకు ఇస్తామని చెప్పినట్టుగా ఆ మాటకు కట్టుబడి ఉండండి. కట్టుబడి ఉండకపోతే ఏదో కోర్టు చెప్పింది మేము మళ్ళీ పాత రిజర్వేషన్ పాత పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 285A ప్రకారంగా మళ్ళీ అదే పాత పద్ధతిలో 23-24% రిజర్వేషన్ కి పోతామంటే మా సమాజం ఒప్పుకోదు సుమా. మీరు ఈ ఉద్యమంలో మీరు కూడా రానున్నటువంటి కాలంలో మీ పార్టీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా పార్టీ ఏదైనా బీసీ బిడ్డలారా మీ అందరిలో ప్రవహిస్తుంది బీసీ రక్తమేని గుర్తుంచుకొని మీరందరూ కూడా బీసీ డిఎన్ఏలోనే ఉన్నారనేది గుర్తుంచుకొని బీసీ కులాల యొక్క అభ్యున్నతికి కలిసి వస్తారని ఆశిస్తూ 14న ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వంలో జరిగేటటువంటి బీసీ సంఘాల బంద్కు అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయవాదులుగా ప్రతి కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా బీసీ రక్తం ప్రవహిస్తున్నటువంటి న్యాయవాదులు 7.5 దశాబ్దాలుగా బీసీ సమాజం అట్టడుగు వర్గానికి నెట్టేసినటువంటి ఈ లేని పోని రాజ్యాంగంలో లేని కొత్త చట్టాన్ని శాసిస్తున్నటువంటి ఆ జడ్జిమెంట్ల ద్వారానే ఈ విధంగా మన అణిచివేత జరుగుతుంది అనేది కూడా గ్రహిస్తూ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టొచ్చు, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంట్ వరకు తీసుకెళ్లి అక్కడ పాస్ చేయించుకోవచ్చు అనే వాదనలు చేస్తున్నటువంటి పెద్ద కులాల వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు మరొక్కసారి ఆలోచన ఆత్మావలోకన చేసుకొని బీసీలకు మద్దతుగా మీరు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 14న బంద్కు అందరం చేయి కలిపి బీసీ ఉద్యమానికి తెరలేపుదాం. జై బీసీ. నాగుల శ్రీనివాస్ యాదవ్ పొలిటీషియన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వివిధ సంఘాలు వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము సమాజంలో పెను మార్పుల దిశగా పోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు కూడా అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ పొలిటీషియన్ చేసి నడుస్తూ ఉన్నది. పొలిటీషియన్ చేసే యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఒక మంచి కార్యకర్త, మంచి నాయకులను, మంచి వ్యక్తులను, మంచి సమాజాన్ని నిర్మించాలని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో క్యాబినెట్ డిసిజన్ తీసుకోవడము మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గవర్నర్ గారు అసెంట్కు పంపిరు, ముందు కూడా పంపిరు, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ పంపిరు. గవర్నరు ఆయనకు ఉన్న విశేష అధికారాలలో 200 ఆర్టికల్ ప్రకారము ఆయన పెండింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే కూడా దానికి కొద్ది కాలం పెట్టుకోవచ్చు, లేదంటే రిటర్న్ పంపించవచ్చు. 3 అంశాలు ఉంటాయి ఆయన దగ్గర. వీటో పవర్ లేనే లేదు గవర్నర్ గారికి. కాబట్టి గవర్నర్ గారు ఖచ్చితంగా దీని మీద అసెంట్ ఇవ్వాలి. దీనికి కొంత రాజకీయ అంశం కాకుండా ప్రజా సమస్యల మీద ప్రజా అంశం ఇది. బీసీలు అనేది ప్రజలు 56% ఉన్న బీసీ సమాజానికి ఇగ్నోర్ చేస్తే ఈ దేశమే కష్టాల పాలవుతుంది. ఒక రోజుకు మరో ఆఫ్ఘనిస్తానో, మరో పాకిస్తానో, మరో బంగ్లాదేశ్ అవుతుంది. కాబట్టి బీసీలను ఇగ్నోర్ చేయకూడదు. హిందూ సమాజము ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఉన్నారు కూడా బీసీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజ నిర్మాణము, సామాజిక న్యాయం కోసం అన్నగారు కృష్ణయ్య గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు. ఏదో ఎవరో ఇచ్చే భిక్ష కాదు, ఇది హక్కు. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మాకు 340 ఆర్టికల్ ద్వారా కాకా కలేర్కర్ కానీ, మండల్ కమిషన్ కానీ, ఈ మురళీధర కమిషన్ కానీ ఎన్నో కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఫెడరల్ సిస్టానికి ఏదైతే ఉందో ఫెడరల్ సిస్టానికి కూడా సర్కారియా కమిషన్ సెవరల్ రికమెండేషన్ చేసింది. ఆ సర్కారియా కమిషన్ కూడా తుంగల దుక్కడము ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇది ఎన్నో విషయాలలో ఉన్నది. అదేవిధంగా ఇంద్రసాని వర్సెస్ యునైటెడ్ ఇండియన్స్ లో అది 50% క్యాప్ అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లలో ఉంది, కానీ ఇలా లేనే లేదు. పర్టికులర్లీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది లోకల్ బాడీ ఎలక్షన్లు, లోకల్ బాడీ కమ్స్ అండర్ ది స్టేట్ లిస్ట్ లో ఈ విధంగా చేయడం అనేది ఈ జడ్జిలకే మేము చెప్పలేని పరిస్థితి. ఒక బీయింగ్ అడ్వకేట్ కూడా ఎలైట్ పీపుల్ గారా వీఆర్ అన్ఏబుల్ టు ఎక్స్ప్రెస్. అంటే ఈడబ్ల్యూఎస్ మాత్రము 10 రోజులలో అయిపోతుంది. బిల్లు పార్లమెంట్కి వెళ్ళిపోతుంది, అసెంట్ వచ్చేస్తుంది, రాష్ట్రపతి గారు ఇచ్చేస్తారు, హైకోర్టులో సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్ 1 month అంటే 8th month వస్తే 10th month ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఎంత అన్యాయమైన విషయం. ఎవరు నువ్వు డిమాండెడ్ ఇట్, వేర్ ఇస్ ద కమిషన్? వాళ్ళు ఏమైనా కమిషన్ ఏమైనా ఇంపీరియల్ సర్వే చేసిరా? ఏం చేసిరు? మరి వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? జడ్జిలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? మరి ఆలోచించాలా. మా వర్గాలు మేము 56% ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి మేము అణగారిపోతున్నాము. మా వర్గాలకు అన్నగారు కృష్ణయ్య గారు నిరంతరము ఈ వర్గాల కోసం పనిచేస్తూ ఆయన జీవితం కూడా ఎందులోనే త్యాగం ఉన్నది. ఆ త్యాగాన్ని కూడా మేము ఆలోచించే మేము అన్నగారిని
ఆయన ఏ పిలిపించినా ఏదో ఎంపీ పోస్టు ఎమ్మెల్యే పోస్టు అవన్నీ చిన్న విషయాలు ఆయనకు, అవి పెద్ద విషయాలు ఏం కాదు. వాళ్ళు ఏదో ఆయనను క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న విషయమే కానీ మేము పెద్దగా అయితే అనుకుంటలేము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పెను మార్పులు తీసుకోవాలి. రాష్ట్రపతి గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా క్లెయిమింగ్ అయితే ఓబీసీ, బట్ వాజీ డూయింగ్ అని ఆయన కూడా ఆలోచించుకోవాలి. మమ్మల్ని కూడా బతకనియండి, మేము కూడా ఈ సమాజంలో భాగమే, ఈ భూమి పుత్రులే మేము. అన్నగారు ఎన్నో విషయాలు చెప్తా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు 14th ఏదైతే తీసుకున్న అన్నగారి నిర్ణయానికి మేము ఖచ్చితంగా బంద్ కూడా వాలంటరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం నాది, ఇది నాది, మేము బీసీలో మేము కూడా బతకాలనే అందరూ కూడా ప్రతి ఒక్కరు వాలంటరీ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక్కరి అంశం కాదు. నేనేమో ఎమ్మెల్యే ఎంపీ కాదు, మేము ఆల్రెడీ అడ్వకేట్లము. వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఉన్నది మాకు. ఇప్పుడు సర్పంచులు వార్డు మెంబర్లు అయ్యేది ఇట్లా ఎవరు లేరు. మాకు అవసరం లేదు. ఈ సమాజం కోసం మేము మాట్లాడుతున్నాము. ఈ సమాజంలో అందరూ కూడా గౌరవంతో బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి, సామాజికంగా వాళ్ళు కూడా ఒక ఉన్నతనంతో బతకాలనే ఉద్దేశంతో మేము ఈ 42% మేము ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆలోచించాలి, కిషన్ రెడ్డి గారు కూడా, అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు ముక్తి చేయండి, మాకు కూడా రిజర్వేషన్ కల్పించండి, మేము కూడా బతకాలి. ఈడబ్ల్యూఎస్ అంటే పేదవాళ్ళు, వాళ్ళు అప్పర్ క్యాస్ట్ పేదవాళ్ళే గ్రహిస్తారా? మా దాంట్లో లేరా? 42% 56% ఉంటే 42% కూడా ఇయ్యరా? మీరు కూడా ఒక ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్ల కేసుపై అందుకు వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు నిరసనగా ఈ నెల 14న బీసీ సంఘాలు అన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ బంద్కు మద్దతుగా ఈరోజు 22 ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అందరూ పూర్తిగా మద్దతు ప్రకటించి, అడ్వకేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసుపై స్టే ఇవ్వడం అనేది దుర్మార్గం. ఎట్టిస్తారు స్టే? ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, కోర్టులు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలలో ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ స్టే సుప్రీంకోర్టు తీర్పుకే వ్యతిరేకం. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న పెద్ద ఎత్తున బంద్ జరపడం జరుగుతుంది. ఈ బంద్కు పెద్ద ఎత్తున జిల్లాల్లో అయితే రోజు ధర్నాలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే బలంగా తయారవుతుంది. తొందర లోపలనే మిలియన్ మార్చ్, బహిరంగ సభలు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల 1,00,000 మందితోటి బహిరంగ సభలు పెట్టి ప్రతి ఇంట్లో మా ఓటు తీసుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేసినాం, మిమ్మల్ని మంత్రులను చేసినాం, ఎమ్మెల్యేలు చేసినాం, మేము సర్పంచులు అయితే కూడా మీరు ఓర్వరా అని నిలదీస్తూ ఊరు వాడ ఏకమై ఉద్యమాలు చేస్తాయి. ఈ 14న జరిపే బంద్కు అన్ని కులాలు, రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు లేదా రిజర్వేషన్ సమర్థించే అగ్రకుల నాయకులు అందరు పూర్తి మద్దతు ఇచ్చి బంద్ను విజయవంతం చేయాలి. రోజుకు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో బంద్కు మద్దతుగా ముందుకొస్తున్నారు. పార్టీ పక్కకు పెడతాం, మా బీసీలు ముందు కావాలి, మా రిజర్వేషన్లు పెంచడానికి మద్దతు కావాలని చెప్పి బీసీలంతా ఏకమవుతున్నారు. ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, ఈ స్టే ఏదైతుందో ఇది దుర్మార్గము, అన్యాయం. ఫస్ట్ పాయింట్, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వడం అనేది అన్యాయం. రెండవ పాయింట్, స్టే ఇవ్వాలని కేసు 3 రోజులు జరిగింది. సుప్రీంకోర్టు కూడా పోయింది, అక్కడ కూడా స్టే ఇవ్వలేదు, తిరిగి పంపారు. 3 రోజులు జరిగిన తర్వాత 4వ 3 రోజులు వాళ్ళు స్టే అడిగితే కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదు. ఇవ్వము, ఇది పరిస్థితి ఇచ్చే కేసు కాదని చెప్పి రిజెక్ట్ చేశారు. 4వ రోజు అందరి వాదనలు ఇంకా వింటున్నారు. అనూహ్యంగా, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటేసారి స్టే ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఇంకో ఈ కేసు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రకటన ఇవ్వద్దు ఒక పాయింట్. ఈ కేసులో 30 మంది బీసీ సంఘాలు 30 బీసీ సంఘాలు వేశారు. మొత్తం 56 మంది వేసారు. 30 బీసీ సంఘాలు ఇంక 20 మంది. ఈ కేసుల వాదనలు అందరూ విన్నాక స్టే గురించి మాట్లాడాలి. ఎవరి వాదనలు వినకుండా, బీసీల వాదన వినకుండా స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఇస్తే ఈ కేసుకు స్టే ఇచ్చేటటువంటి గ్రౌండ్స్ ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉందని రాజ్యాంగం ఇచ్చింది. అంటే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది. 2వ అంశం, అసెంబ్లీలో దీని మీద చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. 3వ అంశం, సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% సీలింగ్ అని చాలా మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకుంటా. ఈడబ్ల్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు 50% సీలింగ్ తీసేసింది. అంటే 10% ఈబీసీలకు ఇవ్వడానికి సీలింగ్ తీసేస్తావు, బీసీలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్న వాటికి సీలింగ్ ఎందుకు అడ్డం వస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. 3వ అంశం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు కేసులో, మండల్ కేసులో జనాభా లెక్కలుంటే ఆ మేరకు రిజర్వేషన్లు వేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇక్కడ జనాభా లెక్కలు తీశారు కాబట్టి స్టే ఇవ్వడానికి వీల్లేదు. ఇన్ని అంశాలు స్పష్టంగా ఉండగా, ఇన్ని గ్రౌండ్స్ బలంగా ఉండగా స్టే ఇవ్వడాన్ని మేము జీర్ణం తీసుకుంటలేము. బీసీలకు అన్యాయం తలబెట్టి అందరూ కుమ్మక్కాయలు, అందరు ఇష్టం వచ్చినట్టు బీసీల గొంతు పోయినాయి. బీసీలకు అధికారం ఇవ్వడానికి ముందుకు రాక కుట్రలు చేసి పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయని ప్రజలు భావిస్తున్నారు. దీంట్లో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి, వాటన్నింటి బయటికి లాగుతాం. బీసీలకు 3వ అంశం కొత్తగా తెర మీదకి ఈరోజు వచ్చింది. ఏంటిదంటే ఇది కేసు స్టే ఇచ్చినందున ఇది ఆలస్యం అవుతున్న ఎన్నికలను, అందుకే 22 తగ్గించి ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తే ఒప్పుకోం, పార్టీ పరంగా ఇస్తే కూడా ఒప్పుకోం. మాకు బిచ్చం వద్దు, మాకు హక్కు కావాలి, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వాలి తప్ప బిచ్చం వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఇప్పటిదాకా కోర్టు స్టే మీదనే ప్రజలందరూ నిన్న మొన్న ఎక్కడికక్కడ తాలూకాలల్లా, టౌన్లల్లా, జిల్లా హెడ్ క్వార్టర్లల్లా ర్యాలీలు, ధర్నాలు, బైకాట్లు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మిలిటెంట్ ఉద్యమాలు ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమం లేక మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారు. త్వరలోపలే మిలియన్ మార్చ్ పెడతాం, బంద్ తర్వాత బహిరంగ సభలు పెడతాం. ఈ సమస్యను తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసి అట్లా చేస్తాం. బలమైన ఉద్యమం ఒకసారి చేస్తేనే బీసీలు అంటే అందరు భయపడతారు, లేకపోతే బీసీల బతుకులు బిచ్చ బతుకులు అయితే. 76 ఏళ్ళు బీసీలకు గౌరవం లేదు, ఏ రంగంలో అభివృద్ధి లేదు. ఇప్పటికీ గ్రామాలలో బిచ్చ బతుకులే బతుకుతున్నారు మా వాళ్ళంతా. అనేక కులాల వారు అత్యంత పేదరికంగా ఉన్నారు. కాబట్టి బీసీలందరూ ఈ దఫ తెగించి పోరాడాలి. మేమందరం మేము చదువుకుంటాం. ఎందుకు కొట్లాడుతున్నాం? మా జాతి, మా కులాల అభివృద్ధి చెందాలని కొట్లాడుతున్నాం. మా పిల్లలు చదువుకోవాలని వేలాది ఆస్తులు పెట్టాం. మా పిల్లలకు మంచి విద్య కావాలని గురుకులాల కోసం పోరాడి పెట్టించాం. గురుకులాలు దేశంలో ఎక్కడ లేవు, 6000 హాస్టళ్ళు ఎక్కడ లేవు. బీసీల ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాలలో మనం పోరాడి పెట్టించాం. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో 1,00,000 2 లక్షలు ఉంది, మొత్తం ఫీజు గవర్నమెంటే భరించాలని పోరాడి 5 రోజులు అమరనిత్య చేసి ఆ స్కీమ్ పెట్టిస్తే ఈ రోజు వేలాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుకుంటున్నారు. ఈ స్కాలర్షిప్లు అందరికి వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ కూడా ఒట్టిగా రాలేదు. రామారావు పీరియడ్లో కొట్లాడితే 20% పెట్టారు, విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో కొట్లాడితే 34 పెంచారు. అనేక పోరాటాలు తాట ఏది ఫ్రీ రాలేదు. ఇవన్నీ బీసీ సంఘాలను పోరాడి పెట్టించుకుంటాం. కాబట్టి బీసీలు ఇప్పుడు చైతన్యమయులు, చదువుకున్న వారి సంఖ్య పెరిగింది, ఇంటింటికి చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
ప్రతి ఒక్క కుటుంబంలో డిగ్రీ పీజీ చేసే పిల్లలు వచ్చారు. కాబట్టి తెగించి పోరాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో పార్టీ పరంగా ఇస్తాం తగ్గిస్తాం అంటే తెగించి పోరాడతాం. బంధువుగా ఇప్పుడు జరిపే బంధువుగా షాంపుల్ మాత్రమే. ముందు ముందు జరిగే ఉద్యమాలు ఇంకా బలంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. బీసీలందరికీ కులాల వారిగా, బీసీ సంఘాల వారిగా మనం అందరం ఓ ప్రోగ్రాం తీసుకుంటే దానికి మీరు మద్దతుగా రావాలి. ప్రభుత్వాలు ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక కుట్రలు చేస్తుంది. ఎవరు బలి కావద్దు. అందరూ మనం తొందర లోపల అన్ని తెలంగాణలో జాకెట్లు ఏర్పాటు చేశామో అట్లాగే తొందర లోపల అన్ని సంఘాలతోటి, అందరి నాయకులతోటి, అన్ని వర్గా పార్టీలు కాదు అన్ని పార్టీలకు అతీతంగా బీసీ జాక్ ఏర్పాటు చేస్తాం. చాలా మంది అన్ని జిల్లాల నుంచి అడుగుతున్నారు. కాబట్టి కొత్త నాయకత్వాన్ని కూడా తయారు చేయాలి అని మేము భావిస్తున్నాం. కాబట్టి బీసీలందరూ ఏకతాటిపై నిలబడే సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఎవరికి రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు ఉండడానికి వీల్లేదు. దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు. బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం, ఎన్నో పోరాటాలు చేస్తాం, తెగించి పోరాటాలు చేశాం. జాబులు పెద్ద పెద్ద జాబులు వస్తే రాజీనామా చేశాం. అని ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు వస్తే 84, 82లోనే రిజెక్ట్ చేశాం. అంతేకాదు అనేక త్యాగాలు చేశాం. ఇక పార్టీ పదవులు వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాలను చదివే రోజుల్లోనే బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. అవి కాదు, మా జాతి కోసం పోరాడాలి, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఈ జాతికి గౌరవం మెరగాలని త్యాగాలు చేసినటువంటి ఉద్యమ చరిత్ర బీసీ సంఘానికి ఉంది. కాబట్టి ఇందులో స్వార్థ శక్తులకు లేదా రాజకీయ శక్తులకు అవకాశం లేకుండా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందుకోసం అందరు ఎక్కడికక్కడ పోరాడడానికి సిద్ధపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుల సంఘాల నాయకులు అనేక త్యాగాలు చేసి కులానికి సేవ చేస్తున్నారు. బీసీ సంఘాల నాయకులు అనేక త్యాగాలు చేసి బీసీలకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, తెగించి పోరాడే సమయం ఆసన్నమైంది. గతంలో కూడా అనేక మంది పెద్దలు బీసీల కోసం పోరాటాలు చేశారు. వాళ్ళందరూ ఈరోజు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ గతంలో చేశారు, మీరు శక్తి మేరకు మీరు చేసి అదే ముందుకు తీసుకొచ్చారు. మీరందరూ చేసేపటికనే ఈ ఉద్యమం చాలా ముందుకు వచ్చింది. కాబట్టి మరింత ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి జర్నలిస్టులు, అడ్వకేట్లు, ఉద్యమ నాయకులు, పార్టీలు పెట్టేవాళ్ళు, సంఘాలు పెట్టేవాళ్ళు మరింత ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఉద్యమాన్ని ఒక చరిత్రగా ఉద్యమం, సంధి కాలంలో ఉన్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మనం రైట్ డైరెక్షన్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ కమిట్మెంట్ ఆవేశంతో తాత్కాలికంగా ఉండొద్దు, పర్మనెంట్గా. ఎట్లా వచ్చింది ఈ ఉద్యమం ఇంత దూరం? 50 ఏళ్ళ పోరాటంతో ఈ ఉద్యమం వచ్చింది. అనేక స్కీములు ఎజెండాతో పెట్టడం వల్ల, చదువుకోవడం వల్ల మన పిల్లలందరూ ఈ చైతన్య ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కొత్త తరం రావాలి, కొత్త నాయకులు రావాలి. భవిష్యత్తు మీదే. కాబట్టి నాయకులందరూ ముందుకు రావాలని చెప్పి తాలూకా లెవెల్ల, జిల్లా లెవెల్ల, రాష్ట్ర స్థాయిలో అందరు ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.